దీంట్లో 2 కండిషన్స్ ఉంటాయి. దాంట్లో మొదటి కండిషన్ మీరు చూసినట్టయితే వెన్ లాంగ్ లెగ్గడ్ డోజీ కమ్స్ ఇన్ రెసిస్టెన్స్ వద్ద వచ్చినట్లయితే మనకేంటి కన్ఫర్మ్ అవుతుందంటే డౌన్ ట్రెండ్ అనేది కన్ఫర్మేషన్ అనేది అప్ ట్రెండ్లో ఉంది. మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ దిగువది ఏమవుతుందంటే మనకి సపోర్ట్ అవుతుంది. ఈ దిగువది ఏమవుతుందంటే మనకి సపోర్ట్ 1 అవుతుంది. ఇక్కడ హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడ్ స్మార్ట్ తెలుగు. ఈరోజు క్లాస్లో మనం ప్రైస్ యాక్షన్ పార్ట్ 5లో లాంగ్ లెగ్గడ్ డోజీ అప్ ట్రెండ్లో మరియు రెసిస్టెన్స్ వద్ద వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో డిస్కస్ చేసుకుందాం. అలానే మన ఛానల్లో ప్రైస్ యాక్షన్ సిరీస్ మరియు టెక్నికల్ సిరీస్లకు సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని కూడా పూర్తిగా వాచ్ చేయండి, సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ప్రైస్ యాక్షన్ పార్ట్ 5 లాంగ్ లెగ్గడ్ డోజీ ఇన్ అప్ ట్రెండ్ అండ్ ఎట్ రెసిస్టెన్స్. ఇక్కడ మీరు లాంగ్ లెగ్గడ్ డోజీకి సంబంధించి కండిషన్స్ చూసినట్లయితే కండిషన్ 1 వెన్ లాంగ్ లెగ్గడ్ డోజీ కమ్స్ ఇన్ రెసిస్టెన్స్ అంటే రెసిస్టెన్స్ వద్ద వచ్చినట్లయితే మనకి డౌన్ ట్రెండ్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. అప్పుడు మనం ఏం ప్లాన్ చేసుకోవచ్చు అంటే సెల్ ఎంట్రీ. ఎక్కడ సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం? లాంగ్ లెగ్గడ్ డోజీ యొక్క క్లోజింగ్ ప్రైస్. అలాగే టార్గెట్ అనేది మనకి ఏమవుతుంది? నెక్స్ట్ సపోర్ట్ అవుతుంది. అలాగే స్టాప్ లాస్ అనేది ఏమవుతుందంటే లాంగ్ లెగ్గడ్ డోజీ యొక్క హై ప్రైస్ అవుతుంది. మీరు ఇక్కడ లాంగ్ లెగ్గడ్ డోజీ అనేది ఇలా డ్రా చేస్తే ఇది క్లోజింగ్ ప్రైస్ అవుతుంది, ఇది హై ప్రైస్ అవుతుంది, ఇది లో ప్రైస్ అవుతుంది. ఇప్పుడు ఏంటి ప్లాన్ చేసాం? సెల్ ఎంట్రీ అనేది లాంగ్ లెగ్గడ్ డోజీ క్లోజింగ్ ప్రైస్ అంటే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. టార్గెట్ అనేది ఏం తీసుకుంటాం అంటే నెక్స్ట్ సపోర్ట్. ఇక్కడ డౌన్లో సపోర్ట్ ఉంటుంది కాబట్టి సపోర్ట్ అనేది టార్గెట్ పెట్టుకుంటాం. స్టాప్ లాస్ అనేది లాంగ్ లెగ్గడ్ డోజీ యొక్క హై ప్రైస్ని తీసుకుంటాం. ఐ హోప్ యూ క్లియర్ అయితే. ఇప్పుడు థియరిటికల్గా చూసాం, ఒకసారి ప్రాక్టికల్గా చార్ట్లో చూద్దాం దీనికి సంబంధించి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఈ చార్ట్ అనేది మీకు కనిపిస్తుంది. ఈ చార్ట్లో ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అయింది, సెకండ్ క్యాండిల్ ఫామ్ అయింది, థర్డ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఫోర్త్ వన్. మీరు అలా చూసినట్టయితే ఇనీషియల్గా మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ దిగువది ఏమవుతుందంటే మనకి సపోర్ట్ అవుతుంది. సపోర్ట్ 1 మనకి ఏమవుతుందంటే సపోర్ట్ 2 అవుతుంది. ఇప్పుడు మార్కెట్ అనేది ఇలాగ అప్ ట్రెండ్లో ఉంటూ రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్ మనకి. ఈ రెసిస్టెన్స్ దగ్గర ఏమైందంటే ఒక లాంగ్ లెగ్గడ్ డోజీ అనేది ఫామ్ అయింది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఈ క్యాండిల్ అనేది మనకి లాంగ్ లెగ్గడ్ డోజీ అనేది ఫామ్ అయింది. లాంగ్ లెగ్గడ్ డోజీ అనేది రెసిస్టెన్స్ దగ్గర వచ్చినప్పుడు సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. సెల్ ఎంట్రీ అనేది తీసుకోవాలి. సెల్ ఎంట్రీ అనేది ఎక్కడ తీసుకుంటాం మనం? క్లోజింగ్ ప్రైస్. సెల్ ఎంట్రీ అనేది ఏమవుతుంది? క్లోజింగ్ ప్రైస్. అలానే స్టాప్ లాస్ అనేది ఇంపార్టెంట్. ఒక్కసారి మనకి స్టాక్ అనేది మన ఎంట్రీ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వెంటనే మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే స్టాప్ లాస్ అనేది లాంగ్ లెగ్గడ్ డోజీ యొక్క హై ప్రైస్ అవుతుంది. ఇక టార్గెట్ అనేది మనం ఏం చెప్పుకున్నాం? నెక్స్ట్ సపోర్ట్ అవుతుంది. అంటే దిగువన మీరు చూసినట్టయితే సపోర్ట్ 1 అనేది మనకి ఏమవుతుందంటే టార్గెట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎంట్రీ కానీ తీసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఇక్కడ టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది.
నెక్స్ట్ చూడండి, లాస్ట్ క్లాస్లో మీరు అది వాచ్ చేయకపోయింటే ఒకసారి చూడండి. లాంగ్ లెగ్గెడ్ డోజీ అనేది డౌన్ ట్రెండ్లో వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. దాన్ని కూడా వాచ్ చేయండి. దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. ఇది సపోర్ట్ టూ దగ్గర మనకి ఏంటంటే ఒక లాంగ్ లెగ్గెడ్ డోజీ అనేది ఫామ్ అయింది. సపోర్ట్ 2 దగ్గర, ఈ సపోర్ట్ 2 దగ్గర అంటే డౌన్ ట్రెండ్లో, అంటే సపోర్ట్ వద్ద, డౌన్ ట్రెండ్లో సపోర్ట్ వద్ద వస్తే మనం ఏం ప్లాన్ చేసుకుంటాం? దీనికి సంబంధించి మార్కెట్ లాంగ్ లెగ్గెడ్ డోజీ అనేది డౌన్ ట్రెండ్లో వచ్చినప్పుడు సపోర్ట్ దగ్గర కానీ ఫామ్ అయితే ఆ లాంగ్ లెగ్గెడ్ డోజీ యొక్క క్లోజింగ్ ప్రైస్ అనేది మనకేమవుతుందంటే బై ఎంట్రీ అవుతుంది. ఇక్కడ బై ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. లాంగ్ లెగ్గెడ్ డోజీ యొక్క క్లోజింగ్ ప్రైస్ అనేది, అలానే లో అనేది, లాంగ్ లెగ్గెడ్ డోజీ యొక్క లో అనేది ఏమవుతుందంటే మనకి స్టాప్ లాస్ అవుతుంది. రెసిస్టెన్స్ అంటే ఈ పైది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రెసిస్టెన్స్ అనేది మనకి ఏమవుతుందంటే టార్గెట్ అవుతుంది. సో మనం ఇక్కడ కానీ ఎంట్రీ కానీ ప్లాన్ చేసుకుంటే మీరు చూడండి జాగ్రత్తగా, ఇది సపోర్ట్ దగ్గర మనకి ఇది ఫస్ట్ మనకి ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఇది చిన్న రెసిస్టెన్స్, ఇది హిట్ అయిపోయింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ వరకు మనం వెయిట్ చేయవచ్చు. మీరు చూసినట్టయితే టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూద్దాం కండిషన్ 2 చూసినట్టయితే వెన్ లాంగ్ లెగ్గెడ్ డోజీ కమ్స్ ఇన్ అప్ ట్రెండ్. చూడండి ఇక్కడ, వెన్ లాంగ్ లెగ్గెడ్ డోజీ కమ్స్ ఇన్ అప్ ట్రెండ్ నీడ్ కన్ఫర్మేషన్. మనము కన్ఫర్మేషన్ అనేది తీసుకోకూడదు. అంటే అప్ ట్రెండ్లో మనకి లాంగ్ లెగ్గెడ్ డోజీ కానీ ఫామ్ అయిపోతే ఇది డౌన్ ట్రెండ్ కింద కన్ఫర్మ్ అవుతుంది అనేది మనం కన్ఫర్మేషన్ అనేది తీసుకోకూడదు. మనం వెయిట్ చేయాలి, కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. సో కన్ఫర్మేషన్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్, ఇక్కడ కండిషన్స్ ఏంటంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ మస్ట్ బి లెస్ దెన్ లాంగ్ లెగ్గెడ్ డోజీ లో ప్రైస్. అంటే మార్కెట్ అనేది ఇలా అప్ ట్రెండ్లో ఉండి ఇక్కడ లాంగ్ లెగ్గెడ్ డోజీ కానీ ఫామ్ అయింది అనుకోండి, ఇది లో ప్రైస్ అవుతుంది. లాంగ్ లెగ్గెడ్ డోజీ యొక్క ఇది లో ప్రైస్ అవుతుంది. ఏదైనా క్యాండిల్ కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది మనం ఎలా తీసుకుంటామంటే ఈ లాంగ్ లెగ్గెడ్ డోజీ యొక్క లో ప్రైస్ని బ్రేక్ చేస్తూ క్లోజ్ అవ్వాలి. ఇలా క్లోజ్ అయితేనే ఇదే మనకి ఏమవుతుందంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ క్యాండిల్ కానీ క్లోజ్ చేసింది అనుకోండి, అంటే లాంగ్ లెగ్గెడ్ డోజీ యొక్క లోని బ్రేక్ చేసి క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఇదే మనకి ఏమవుతుందంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ అవుతుంది. ఒకవేళ ఇది క్లోజ్ చేయకపోతే సెకండ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. ఒకవేళ సెకండ్ క్యాండిల్ కూడా క్లోజ్ చేయకపోతే, అంటే అదే లాంగ్ లెగ్గెడ్ డోజీ యొక్క లో ప్రైస్ని బ్రేక్ చేసి క్లోజ్ చేయకపోతే మూడో క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. ఒకవేళ మూడో క్యాండిల్ కూడా క్లోజ్ చేయకపోతే మనం డౌన్ ట్రెండ్ కింద కన్ఫర్మేషన్ అనేది తీసుకుని అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది యాజ్ ఇట్ ఈజ్గా మనం డోజీ అప్ ట్రెండ్లో వచ్చినప్పుడు, డౌన్ ట్రెండ్లో వచ్చినప్పుడు, అలానే లాంగ్ లెగ్గెడ్ డోజీ అనేది డౌన్ ట్రెండ్లో వచ్చినప్పుడు, ఇప్పుడు మనం లాంగ్ లెగ్గెడ్ డోజీ అనేది అప్ ట్రెండ్లో వచ్చినప్పుడు మీరు ఒకసారి చూసినట్టయితే ఆల్ కండిషన్స్ సిమిలర్గా ఉన్నాయి. సో డోజీకి లాంగ్ లెగ్గెడ్ డోజీకి కండిషన్స్ అనేవి సేమ్. మీరు ఆ డౌట్ ఉంటే ఒకసారి దీని మీద ఏదైనా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మనం పాత వీడియోలు అనేవి, అంటే ప్రైస్ యాక్షన్ సిరీస్లో పెట్టిన వీడియోస్ అనేవి ఖచ్చితంగా వాచ్ చేయండి. వాచ్ చేసినట్లయితే మీకు మరింత క్లారిటీ అనేది ఈ క్యాండిల్స్ మీద మంచి గ్రిప్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏ క్యాండిల్ అయితే లాంగ్ లెగ్గెడ్ డోజీ యొక్క లో ప్రైస్ని బ్రేక్ చేసి క్లోజ్ చేసేస్తుందో అదే మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్ అవుతుంది. ఇప్పుడు కన్ఫర్మేషన్ క్యాండిల్ మనం తీసుకున్న తర్వాత సెల్ ఎంట్రీ అనేది చూడండి, కన్ఫర్మేషన్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ అవుతుంది, అలాగే టార్గెట్ అనేది నెక్స్ట్ సపోర్ట్ అవుతుంది, స్టాప్ లాస్ అనేది లాంగ్ లెగ్గెడ్ డోజీ యొక్క హై ప్రైస్ అవుతుంది మనం తీసుకోవాల్సినవి. సో ఇప్పుడు చూద్దాం దీనికి సంబంధించి. సో ఇక్కడ మీరు చార్ట్లో చూసినట్టయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఇది లాంగ్ లెగ్గెడ్ డోజీ. మార్కెట్ అనేది ఇలాగా అప్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు లాంగ్ లెగ్గెడ్ డోజీ అనేది ఫామ్ అయింది. లాంగ్ లెగ్గెడ్ డోజీ కానీ ఫామ్ అయితే మనం ఏమనుకుంటామంటే డౌన్ ట్రెండ్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది అని, అంటే డౌన్ ట్రెండ్ కింద కన్వర్ట్ అవుతుంది అని. బట్ ఇది మధ్యలో వచ్చినప్పుడు రెసిస్టెన్స్కి సపోర్ట్కి మధ్యలో వచ్చినప్పుడు మనం కన్ఫర్మేషన్ తీసుకోకూడదు, వెయిట్ చేయాలి. సో వెయిట్ చేసేటప్పుడు
సెకండ్ క్యాండిల్ అనేది ఏమైందంటే ఇక్కడ క్లోజ్, ఇది లాంగ్ లెగ్గెడ్ డోజీ యొక్క లో ప్రైస్ ఇది. ఈ లోను బ్రేక్ చేసి ఏదైనా ఒక క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయితేనే మనం ఏం చేస్తామంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ కింద తీసుకుంటాం. మీరు చూడండి ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ అనేది అది క్లోజ్ అవ్వలేదు, అంటే లాంగ్ లెగ్గెడ్ డోజీ యొక్క లోను బ్రేక్ చేసి క్లోజ్ చేయలేదు. అలానే సెకండ్ క్యాండిల్ కూడాను బ్రేక్ చేయలేదు, ఈవెన్ థర్డ్ క్యాండిల్ కూడా బ్రేక్ చేయలేదు. సో మనం ఏం చేస్తాం, అప్ ట్రెండ్ వైపే కంటిన్యూ అవుతాం, డౌన్ ట్రెండ్ వైపు తీసుకోం. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా వాటిని ఆన్సర్ చేస్తాను. అలానే మన ఛానల్ అనేది 400 సబ్స్క్రైబర్స్కి చేరువలో ఉంది. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలానే అందరికీ వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడాను హ్యాపీ న్యూ ఇయర్. అలానే ఇంతవరకు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మరో క్యాండిల్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.